Welcome to Genius Classes. This is the another interesting problem in the number system. ఇది నంబర్ సిస్టంలోని LCM అండ్ HCF కాన్సెప్ట్లోది. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రెండు సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చాడు మరియు రెండు సంఖ్యల యొక్క గాసాబా ఇచ్చాడు. అయినా అటువంటి సంఖ్యలు ఎన్ని వ్యవస్థితమైతాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లంలో గాసాబా అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇచ్చిన ప్రాబ్లంలో రెండు సంఖ్యల గాసాబా 4 అన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే గాసాబా తెలిస్తే ఖచ్చితంగా ఆ రెండు సంఖ్యలు గాసాబా యొక్క మల్టిపుల్స్ అయితే డెఫినెట్గా ఆ రెండు సంఖ్యలు ఏమైతే గాసాబా యొక్క మల్టిపుల్స్. మరి 4 యొక్క మల్టిపుల్స్ అంటే ఆ 2 నంబర్స్ నేను ఒక నంబర్ 4aగా తీసుకుంటే మరొక నంబర్ 4b అవుతుంది. అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చాడు. 4a + 4b = 36 అయినప్పుడు నవ్ a + b = ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 కామన్ తీస్తే 36లో 4 అనేది 9 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఏకి బికి సాధ్యమయ్యే విలువలన్నీ రాయండి. రైట్ ఆల్ పాసిబిలిటీస్ ఫర్ ఏ అండ్ బి. నేను ఏ వాల్యూ 1 రాస్తే బి వాల్యూ 8 అవుతుంది. సపోజ్ నేను ఏ వాల్యూ అనేది 2 రాస్తే సో బి వాల్యూ 7 అవుతుంది. సపోజ్ నేను ఏ వాల్యూ 3 రాస్తే బి వాల్యూ అనేది 6 అవుతుంది. ఏ వాల్యూ నేను 4 రాస్తే బి వాల్యూ 5 అవుతుంది. మళ్ళీ రిపిటేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నో నీడ్ రైట్ ద రిపిటేషన్. బట్ ఈ పాసిబిలిటీస్లో టోటల్గా ఎన్ని పాసిబిలిటీస్? 4. ఇందులో కోప్రైమ్స్ అయ్యే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? ఈ 1,8 ఈజ్ ఏ కోప్రైమ్ ఎస్, 2,7 ఈజ్ ఏ కోప్రైమ్ ఎస్, 3,6 నాట్ ఏ కోప్రైమ్, 4,5 ఈజ్ ఏ కోప్రైమ్. సో ఫైనల్గా మనకి టోటల్గా ఎన్ని పేర్స్ ఎగ్జిస్ట్ అయినాయి అంటే టోటల్గా 3 పేర్స్ ఎగ్జిస్ట్ అయినాయి. సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసి మీరు ఈ యొక్క ప్రాబ్లం యొక్క ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీనియస్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.